నమస్తే, దిస్ ఇస్ అడ్వకేట్ అశోక్. ఒకసారి ఈ వీడియో ప్లే చేస్తాను చూడండి. మీకు ఈ పోలీస్ ఆఫీసర్ గారు ఎట్లా వీడియో నుంచి చేస్తున్నాను. బంద్ చేసిన ఒకటే లేదు. ఎట్రా బాబు, ఎట్రా బాబు, ఏందమ్మా అది తప్పులేదు కానీ మమ్మల్ని తీస్తే కేసు అవుతామ్మా. డిలీట్ చేస్తాను. ఎందుకు దాన్ని పెట్టి మీ మీద ఎఫ్ఐఆర్ ఒకటి బుక్ చేస్తాము. ఎందుకంటే మమ్మల్ని యూనిఫామ్లో ఉండే వాళ్ళు తీసే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? సార్ నేనేమి రాంగ్ తెలియదు సార్. జిమ్ ట్రైనర్ ఎక్కడున్నా అడిగితే ఇక్కడ అంటే నీకు చెప్పు, మా ప్లేసు పలానా ఏరియాలో ఉన్నామని చెప్పు. మమ్మల్ని తీయడానికి లేదు కదా నీకు అధికారం. చూసారు కదా, ఒక కామన్ మ్యాన్ ఈ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ని ఫోటో తీసాడని చెప్పి డ్రెస్లో ఉన్న యూనిఫామ్లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ని ఫోటో తీసే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? ఇలా తీయడం నేరం, నీ మీద ఎఫ్ఐఆర్ కడతాను అని ఫోన్ తీసి సీజ్ చేస్తానని చెప్పి ఫోన్ లాక్కున్నారు. అయితే ద అఫీషియల్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారంగానే పలానా ప్లేసెస్లో ఫొటోస్ వీడియోస్ తీయకూడదు అనే విషయం అన్ని కూడా ఈ యాక్ట్ ప్రకారంగానే జరుగుతుంది అనమాట. ఈ యాక్ట్లోని సెక్షన్ 2 సబ్సెక్షన్ 8లో ప్రొహిబిటెడ్ ఏరియాస్ అని కొన్ని ఉంటాయి. ఆ ఏరియాస్లో మాత్రమే మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకూడదు. అలా చేయడం చట్టరీత్యా నేరం. ఒకవేళ అలా ఎవరన్నా చేస్తే సెక్షన్ 3 ప్రకారంగా ఎఫ్ఐఆర్ కట్టి వారి మీద ప్రొసీడింగ్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. కానీ రీసెంట్గా బాంబే హైకోర్టు వారు ఏం చెప్పారంటే, ఇలా పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడం చట్టరీత్యా నేరం ఏమీ కాదు. సెక్షన్ 2 సబ్సెక్షన్ 8లో ఈ ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్ అనేది స్పెసిఫైడ్గా మెన్షన్ చేసి లేదు. కాబట్టి ఒక పోలీస్ ఆఫీసర్ని ఒక కామన్ మ్యాన్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడం చట్టరీత్యా నేరం కాదు. అలా చేసేటని ఆ వ్యక్తి మీద మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం లాని అబ్యూస్ చేయడమే అవుతుందని చెప్పి కోర్టు కూడా హెచ్చరించడం జరిగింది. కాబట్టి పోలీస్ ఆఫీసర్స్ని ఫోటో కానీ వీడియో కానీ తీయడం చట్టరీత్యా నేరమేమీ కాదు. పోలీస్ స్టేషన్స్లో కూడా ఫొటోస్ వీడియోస్ తీయచ్చు. ఎందుకంటే అక్కడ ఏదైనా అవకతవకలు జరుగుతుంటే దాన్ని ప్రూవ్ చేయడానికి అదొక ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ లాగా, ఎవిడెన్స్ లాగా మనం చిత్రీకరించడం తప్పేమీ కాదు. దీన్ని ఆనరబుల్ బాంబే హైకోర్టు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది.